భారత్-పాక్ల మధ్య సింధు జలాల ఒప్పందం మనుగడ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. నదీ జలాలు అడుగంటిన సంవత్సరాల్లో వాటాల పంపకంతో పాటు పాక్లోని వెళ్లే బినాచ్ నదీ జలాల విషయమై సరైన రీతిలో ఒప్పందం లేనట్లు పేర్కొంది. డెవలప్మెంట్ అడ్వకేట్ పాకిస్తాన్ పేరిట విడుదల చేసిన నివేదికలో వివిధ అంశాలను ప్రస్తావించింది. వివాదాల పరిష్కారానికి 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని మంచి ఉదాహరణగా చెబుతూనే వివిధ అంశాలపై దృష్టి సారించాలని సూచించింది. జలాల లభ్యతపై ఒత్తిడి 1990ల్లో ప్రారంభం కావడంతో ఒప్పందంపై ఆ ప్రభావం ఉన్నట్లు తెలిపింది. సమస్యలను సరైన రీతిలో పరిష్కరించడంలో ఒప్పందం సమర్థంగా లేదంటూ ఉమ్మడి చర్చల్లో చేర్చాలని పాక్ కోరుతున్నట్లు పేర్కొంది. అయితే ఒప్పందాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో ఉమ్మడి చర్చలు విషయంలో దీన్ని చేర్చడానికి భారత్ నిరాకరిస్తోందని విశ్లేషించింది. అనుమతుల విషయంలో సందిగ్ధం ఉందని, ఇదే రెండు దేశాల మధ్య విభేదాలను సృష్టిస్తోందని నివేదిక అభిప్రాయపడింది.